ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 10వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీ యొక్క జీవితంలో ఇక మీకు దగ్గరు అవ్వరు అనేటువంటి ఒక బంధాన్ని అయితే మీరైతే కలవబోతున్నారండి. మరి ఈ రోజున అంటే ఈ మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది సాధారణమైనటువంటి ఫోన్ కాల్ కానే కాదు. చెప్పాలి అంటే ఆ యొక్క ఫోన్ కాల్ చూసినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు గుండె అనేది ఒక్క క్షణం ఆగిపోయినంత పని అనేది అవుతుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పడతాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు వచ్చే నుండి ఆ యొక్క ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పేసి మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరన్నమాట. అయితే ఈ జన్మలో ఆ యొక్క వ్యక్తి నుండి మీరు ముఖం ఎప్పటికీ కూడా నేను చూడను, నాతో ఎటువంటి సంబంధము అనేది లేదు అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ ఒక వ్యక్తి ద్వారా మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుందండి. అసలు రేపటి రోజున అంటే సాయంత్రం లోపు మీకు జరగబోయేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రహస్యం ఏమిటి, అది అంతా కూడా ఎవరి నుండి వస్తుంది, ఈ యొక్క ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు, తప్పకుండా వివరణ అనేది మనసు పెట్టి మరీ వినండి అండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే రిసీవ్ అవ్వచ్చు అండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మనకు గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మనకు గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గాన్ని వితిన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. 100% మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారు. చాలామంది కూడా మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పాలి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ప్రయత్నించడానికి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ముఖ్యంగా మీ గురించి చెప్పాలి అంటేనండి, సాధారణంగానే మీరైతే చాలా గంభీరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి. దానితో పాటుగా మృదువైనటువంటి మాట తీరు, గొప్ప అందము, అలాగే మంచి వాక్చాతుర్యంతో ఉంటారండి. ఎవరినైనా కానీ మిమ్మల్ని ఏదైనా అంటే మనసు నొప్పించేటువంటి పనులు చేసినా కానీ వారిని అయితే దూరం పెడతారన్నమాట. మీకు ఎంత బాధ పెట్టినా కానీ మీ యొక్క పంతము అనేది కొద్ది వారిని అంటే అసలు దగ్గరకు కూడా తీసుకోరన్నమాట. ఆ విధంగా మీ యొక్క పంతము అనేది ఉంటుంది అనే చెప్పాలండి. అయితే వారిని అలాగే నెంబర్లు సైతం అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఉంటారనమాట. వారిని పూర్తిగా మర్చిపోవాలని చెప్పేసి మీరైతే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నీ యొక్క మనసు లోపల ఎక్కడో కూడా ఏదో ఒక మూల ఆ యొక్క వ్యక్తి కోసం మీరు చేసేటువంటివి అంటే ఎదురు చూస్తూనే ఉంటారనమాట. అయితే రేపటి రోజున మీ యొక్క పంతాన్ని ఆ యొక్క భగవంతుడు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అన్నట్లుగా మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి గురించి అయితే పదే ఆలోచిస్తూ ఉంటారండి. అసలు ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకొని ఉన్నారా, లేదంటే నిన్ను పూర్తిగా మర్చిపోయారా అనేటువంటి ఒక ప్రశ్న అనేది నీ మనసును ప్రతిరోజు కూడా తొలిచివేస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత అనేది ఆవరించి మీ యొక్క మనసును ఎప్పుడూ కూడాను గందరగోళాన్ని అలాగే మీకున్నటువంటి మానసిక పరమైనటువంటి ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. మరి ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత వలన మీ యొక్క మనసులో ఏర్పడినటువంటి ఆ యొక్క నిశ్శబ్దము అనేది బద్దలు కాబోతుంది. చెప్పాలి అంటే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఒక నిజము అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఊహించినటువంటి ఫోన్ కాల్ అనేది అసలు ఎవరి నుండి వస్తుంది అంటే చెప్పాలి అంటే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చంద్రుని యొక్క సంచారము అలాగే శుక్రుని యొక్క దృష్టి వలన ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క గతాన్ని అలాగే పూర్తిగా మార్చిపోయేటువంటి ఒక వ్యక్తిని మరలా మీ దగ్గరికి అయితే చేయబోతుందండి. ఆ యొక్క వ్యక్తి అంటే ముఖ్యంగా మీకు అంటే పాత స్నేహితుడో లేదంటే పాత ప్రేమికుడో ప్రేమికురాలో లేదంటే ఎవరైనా కానీ మీ యొక్క మంచి కోరుకునేటువంటి ఒక మంచి వ్యక్తి అయి ఉండవచ్చు అండి. వారితో మీకు ఏర్పడినటువంటి విభేదాల కారణంగా కొంతకాలం నుండి మీరు వారికి దూరంగా ఉండేటువంటి రోజులుగా అలాగే మీ యొక్క మనసును కలిసి వేస్తున్నటువంటి ప్రశ్నలు ఎన్నో కూడా మిమ్మల్ని అయితే కుమిలిపేస్తూ ఉన్నాయండి. అయితే విడిచిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి విడిచిపోయిన తర్వాత మీ యొక్క జీవితంలో చాలా శూన్యంగా ఉండిపోతుంది. ఎన్నో రకాలుగా అపార్థాల వలన ఈ యొక్క గోల అంతా కూడాను కొంతమంది మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం వలన కూడాను వారు చేసినటువంటి కొన్ని కుట్రల వలన నెలలు కాస్త రోజులు కాస్త సంవత్సరాలుగా మారిపోయి మీ యొక్క మధ్య ఉండేటువంటి మాటలు లేకుండా విడిపోయేటువంటి మీ యొక్క పాత భాగస్వామి ఇకపై మరలా
మీరుతో బంధము అనేది మీ యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. అయితే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అనేది లేదంటే ఒక మెసేజ్ కానీ రావడం అనేది జరగబోతుంది అన్నమాట. అయితే అలాగే మోసం చేసినటువంటి వెళ్ళిపోయినటువంటి నమ్మకస్తులు కూడా లేదంటే స్నేహితులు అయి ఉండొచ్చు. ఈ విధంగా ఒక డబ్బు విషయంలో కానీ లేదంటే వ్యక్తిగత విషయంలో కానీ మీకు బాగా జరిగినటువంటి లోటు దానికి సంబంధించిన ఒక సమాధానం కూడా చెప్పకుండా మారిపోయినటువంటి ఒక స్నేహితులు లేదంటే బిజినెస్ పార్ట్నర్ కూడా అయి ఉండవచ్చు అనమాట. ఈ విధంగా వారికైతే ఉన్నటువంటి పంతాలు అనేవి దూరం అయిపోయి తిరిగి మరలా వారితో బంధము అనేది చిగురించబోతుందన్నమాట. అలాగే మీరు వారితో మానేసినటువంటి వారితో పాటుగా ఎటువంటి బంధము అనేది లేకుండా శుభకార్యాలు సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి సొంత కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇలా ఎవరైనా కానివ్వచ్చండి. మీరు పూర్తిగా పక్కన పెట్టినటువంటి ఒక బంధము అసలు ఆ యొక్క ఫోన్ కాల్లో మీరు ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఎందుకు అంతగా ఆశ్చర్యపోతారు అనేది కూడా మీకు ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుంది. అంటే మీరు ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తులు మీతో చాలా చక్కగా మృదువైనటువంటి స్వభావంతో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో మీ యొక్క మాట అనేది మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారనమాట. మీకు కొంత భయము అనేది అనిపిస్తుంది, నన్ను క్షమించండి అని చెప్పేసి తప్పకుండా వారైతే మిమ్మల్ని అడగడము మీ యొక్క విలువను అలాగే మరింత ఎక్కువగా రెట్టింపు అనేది చేసే విధంగా మీ ముందు క్షమాపణ అనేది వేడుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కన్నీళ్లు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట. మీ గురించి ఒక తప్పుడు అబద్ధాన్ని నమ్మి మిమ్మల్ని దూరం పెట్టాము అని చెప్పేసి వారైతే తప్పకుండా మిమ్మల్ని క్షమాపణలు అయితే వేడుకుంటారండి. ఇటువంటి సాహసం అనేది ఆ యొక్క ఫోన్ కాల్లో వారి యొక్క మాటల ద్వారా వ్యక్తపరుస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి సర్ప్రైజ్ అనేది కూడాను వారి నుండి అయితే మీకు తప్పకుండా అందేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి మిత్రమా. అంటే వారు ఏదైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు మీకు రావాల్సిన డబ్బు అనేది ఆపేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయి ఉండవచ్చు. తిరిగి మరలా ఆ యొక్క తప్పు అనేది తెలుసుకున్నాము, ఇలా మీకు రావాల్సినటువంటి డబ్బును కానీ లేదంటే మీకు చెందవలసినటువంటి ఏదైనా కానీ భూమి పత్రాలు కానీ మీకు అన్నీ కూడా ఇచ్చేస్తాము అని చెప్పేసి వారికై వారే రియలైజేషన్ అయిపోయి మిమ్మల్ని అయితే క్షమాపణలు అనేది వేడుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మీకు చాలా ఆశ్చర్యము ఆనందం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున మీకు జీవితంలో ఏర్పడిన ఆ యొక్క ఆశ్చర్యం అనేది మీకు ఎంతో ఒక విధంగా చెప్పాలి అంటే మంచి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని ఎక్కువగా సూచిస్తుంది అనమాట. అలాగే ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా అద్భుతంగా మీ పైన కనిపిస్తుందండి. అంతే ఒక కమ్యూనికేషన్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు ఇలా అన్ని రంగాల వారికి కూడాను మిమ్మల్ని మీకుగా నిరూపించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం వలన కూడా భగవంతుడు మిమ్మల్ని అంతటిని కూడాను పరీక్షించాలని చెప్పేసి అనుకున్నట్లుగా ఈ రోజైతే మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడాను మీకు అద్భుతంగా స్వాగతిస్తారు అనేసి మీ యొక్క జీవితంలో దానివల్ల మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పనో లేదంటే ఎవరికో చేసినటువంటి ఒక చిన్న సహాయమో ఈ రోజున మీకు ఒక గొప్ప శుభ ఫలితంగా ఆనందకరమైనటువంటి రోజుగా భగవంతుడు మీకు గుర్తుండిపోయేటువంటి విధంగా చేయబోతున్నాడు. అయితే ఈ రోజున చేసిన ఆ యొక్క ఫోన్ కాల్ రూపము అనేది భగవంతుడికి మీకు స్వయంగా ఒక వరాన్ని ఇస్తాడా అన్నట్లుగా మీరైతే నమ్మాలండి. అయితే మీ యొక్క మనసులో ఉన్నటువంటి సుదీర్ఘ కాలపు భారము నిరాశ అలాగే మీరు కుమిలిపోయేటువంటి ఆ యొక్క బాధ అంతా కూడాను పూర్తిగా సమసిల్లిపోయి మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేది ఈ రోజున మీ యొక్క మనసుకు లభిస్తుంది అనమాట. ఒక అద్భుతమైనటువంటి పాత బంధము అనేది మరలా మీ యొక్క జీవితంలోకి చిగురుస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి మిత్రమా. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రధానంగా ఈ రోజున మీకు బుధవారం కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను అంటే మీ యొక్క పనుల్లో మీకు ఉన్నటువంటి పనుల్లో జాప్యం వలన ఈ యొక్క ఫోన్ కాల్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చేటువంటి యొక్క ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. ఈ రోజున మొబైల్ను అంతా కూడాను సైలెంట్లో పెట్టకండి. అలాగే తెలియనటువంటి వారికి తెలియనటువంటి నెంబర్లు లేదంటే ప్రైవేట్ నెంబర్ల నుండి కూడా కాల్స్ అనేవి వస్తే కొంతమంది చిరాకు అనేది పడిపోయి లిఫ్ట్ చేయకుండా ఉంటారు. తప్పకుండా ఈ రోజున వచ్చిన యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోండి, ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే ఈ రోజున ప్రశాంతత అంటే మీ యొక్క మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి, గొంతులో ఎటువంటి కోపం అనేది లేకుండా స్పష్టంగా ఉండాలి, చాలా హుందాగా ప్రవర్తించండి. అలాగే మీ యొక్క అంటే మనఃసాక్షిని మీరైతే కాపాడుకోవాలన్నమాట. ఈ రోజున ఖచ్చితంగా మీకు శివపార్వతుల యొక్క అనుగ్రహము అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి శివపార్వతులను ఈ రోజు అయితే పూజించండి. గంధపు పుష్ప అక్షింతలతో స్వామివారిని అయితే ఈ రోజునైతే ఆవునైతే దీపం అనేది పెట్టుకొని మనస్ఫూర్తిగా వేడుకోండి. నా యొక్క జీవితంలో జరిగేటువంటి తప్పును మరల నా యొక్క జీవితంలోకి పునరావృతం చేయకుండా నేను నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఈరోజు నాకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నేను జయించే విధంగా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి స్వామి అనేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని అయితే వేడుకోండి మిత్రమా. అలాగే స్వామివారి ముందు 2 ఒత్తుల దీపం అనేది వెలిగించి తిరిగి మరలా మా యొక్క బంధాన్ని కలుసుకునే విధంగా ఆ యొక్క బంధాలు మరింత ఎక్కువగా బలపడేటువంటి అవకాశం చేయమని చెప్పి శివపార్వతులను అయితే వేడుకోండి. అయితే ఈ రోజున ప్రకృతి ఆడేటువంటి నాటకంలో మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎటువంటి మలుపు అనేది వస్తుంది అనేది కూడా మీరు ఊహించలేరన్నమాట.
ముఖ్యంగా ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క షాకింగ్ ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మనసులో ఏర్పడిన ప్రశాంతత మాటల్లో కూడా చెప్పలేనిది అనమాట. మీ మనసులో కలిగేటువంటి ఆ యొక్క భావం అనేది మీ యొక్క స్నేహితులతో కూడాను ఈ రోజునైతే మీరు పంచుకునే విధంగా ఒక మంచి అవకాశం కూడా ఉంది. అంతేకాదు మీ యొక్క మనసులో ఉన్నటువంటి భారాన్ని, అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ఏర్పరచుకునే ఆ యొక్క భారాన్ని పక్కన పెట్టిన తర్వాత మీకు కలిగేటువంటి ఆ యొక్క ప్రశాంతత మాటల్లో కూడా చెప్పలేనిది. ఉదయం నిద్ర లేచిందే మొదలు మీ యొక్క మనసును తెలియకుండానే మీకు చాలా ప్రశాంతత, రిలీఫ్ అనేది అందిస్తుంది. అలాగే మిమ్మల్ని మీకు నిరూపించుకునేటువంటి రోజుగా ఈ రోజు ఆ యొక్క భగవంతుడు కొత్త అవకాశాన్ని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాగే ఈ రోజున ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా కాకుండా ఈ రోజున మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము అనేది వస్తే అన్ని రకాలుగా కూడాను ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇలా అన్నిటింటా కూడాను మీకు పెద్దగా నష్టాలు అనేవి మిమ్మల్ని అయితే నిరుత్సాహపరిచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇది అంతా కూడాను మీకు మానసికంగా చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి రోజు అనే చెప్పాలి. అలాగే మధ్యాహ్నం సమయం వచ్చేసరికి మీరు కొంతకాలంగా ఎదురు చూసినటువంటి ఒక పని కూడాను మీకైతే ముందుకు కలిగేటువంటి సూచనలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, నిర్ణయం కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి ఒక పని కావచ్చు, దానికి మరలా ఒక సంచలనం అనేది చలనం అనేది వచ్చినట్లుగా మీకు అంతా ఈ రోజున అనిపిస్తుంది అనమాట. ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి గొప్ప పరిణామంగా మిగిలిపోతుంది. అలాగే మీకు బాగా, అంటే మీ యొక్క మనసులో ఎనలేనటువంటి ఆనందము, మాటల్లో చెప్పలేనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. మరి తప్పకుండా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా మీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ యొక్క మార్గాన్ని మీరు ఎప్పుడూ కూడాను మర్చిపోకుండా మీకైతే తోచినంత సహాయాన్ని అయితే పేదవారికి మీ వంతుగా అందించండి మిత్రమా. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రోజున మీ యొక్క ప్రేమ బంధం విషయంలో కూడాను మంచి మార్పు అనేది తప్పకుండా చూస్తారు. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజులు మీకు జీవితంలో జరగబడిన మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.